కాశీ విశ్వనాథ్ కాశీఖండం 6వ అధ్యాయం అగస్త్యమునిచే మానవునిలో గల తీర్థములు అంటే సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, రుజుత్వము, ధామము, సంతోషము, బ్రహ్మచార్యము, ప్రియ భాషణ, జ్ఞానము, ధైర్యము, తపస్సు, ధర్మ పరిపాలన, పౌరుషం, వినయం, ఓర్పు, భక్తి, ఆదర్శప్రాయం, ఇతరులను గౌరవించుట, పరిపాలన దక్షత, త్యాగం, మానవత్వం, ఆదర్శ జీవితం, పవిత్రమైన మనస్సు, సేవ, అంకిత భావం ఇవన్నీయు పరమపూజ్యమే. ఈ మానస తీర్థములు ఏదో ఒక తీర్థము లేదా మరికొన్నింటితో స్నానము చేసినతో పరమగతిని పొందగలము దేవి అని లోపాముద్రాదేవికి చెప్పాడు. నిరంతరము ఎవరు బాహ్య ఇంద్రియ నిగ్రహముచే స్నానం చేస్తూ ఉంటారో వారు పరిపూర్ణమైన మనసు కలిగిన వారు. లోభి, పరనిందకుడు, క్రూరుడు, డాంబికుడు, విషయములందు లంపట ఉన్నవారు ఎన్ని తీర్థములలో ఉన్నప్పటికీ, ఎన్ని క్షేత్రాలు వెళ్ళినప్పటికీ వారు మహాపాపియే. విషయములందు మిక్కిలి అనురాగము ఉన్నవారు ఎప్పుడు మలినముగానే ఉందురు. విషయమందు నిరంతరము వైరాగ్యముగా ఉన్నవారు నిర్మలత్వములో ఉంటారు. క్షమించాలి, మతి స్థిమితము లేని వారందరూ 199% నిర్మలత్వముతో నిష్కర్మల యోగంలో ఉంటారు. ఎందుకంటే వారు అన్నింటిలో పుచ్చుకోరు కాబట్టి. మనసు ఎందు మలినము ఉంచుకొని ఎన్ని భూమి ఎందు ఉన్న తీర్థముల ఎందు, ఎన్ని మానస తీర్థముల ఎందు స్నానము చేసినను వారు మహాపాపిగానే ఉంటారు దేవి అని లోపాముద్రాదేవికి అగస్త్యముని చెప్పాను.